నమస్కారం శ్రీనివాస్ గారు. చెప్పండి నాగార్జున గారు. సార్ మాకు శ్రీశైలం మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే వాటి గురించి తెలుసుకోవాలని కొంచెం కుతూహలం ఉంది. అలాగే మీరు వాటి మీద శ్రీశైలం మీద మీరు పరిశోధన చేశారని చాలామంది చెప్పారు. వాటి గురించి తెలుసుకుందామని చెప్పి అవి అడిగి తెలుసుకుందామని చెప్పి వచ్చాను. అసలు శ్రీశైలంపై పరిశోధన చేయాలి గల కారణం ఏమిటి? మీకు ఎందుకు అలా అనిపించింది? నేను 1986లో శ్రీశైలం పోయానండి. అప్పుడు మా గురువు గారైన నారాయణాచార్యులు గారు, అప్పలాచార్యులు గారు, వాళ్ళ ఇంకో తమ్ముడు రామశేషాచార్యులు గారు అందరం కలిసిపోయినాం. ఒక వారం రోజులు ఉన్నాం. ఈ వారం రోజుల్లో వాళ్ళు గుడి అంతా తిరిగి చూసి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే, వారి ఆలోచనల ప్రకారం ఇది మానవ నిర్మితం కాదు, ఇది పెద్ద తాంత్రిక స్థితి, ఈ దేవాలయం మానవులు కట్టింది కాదని ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని నాకు ఆ ప్రాంతం మీద, శ్రీశైలం మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత ఏంటంటే వాళ్ళు వృత్తిరీత్యా కూడా వాళ్ళు వైఘాంసులు, వాళ్ళు అర్చకత్వం చేస్తారు, వాళ్ళంతా వైష్ణవులు. కానీ వాళ్ళకి శ్రీశైలం మీద మితమైన ప్రేమ ఉంది. ఇది ముఖ్య కారణం. అంటే ఇప్పుడున్న శ్రీశైలంలో ఉన్న శివలింగం ఆవిర్భించిందా, మానవ నిర్మితమా? అసలు శ్రీశైలం ఎవరిచే కట్టబడింది అంటే మీకు తెలిసి? శ్రీశైలం నిర్మాణం మానవ మాత్రులు కట్టింది కాదు, అది వాళ్ళ గణాలే కట్టినాయి. ఆయన వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన గణాలు కూడా అక్కడికి వస్తా పోతా పూర్వకాలం నుంచి. ఎందుకంటే అక్కడ చాలా విచిత్రమైన స్థితిలో ఉంటాయి. భద్రులు చాలామంది ఉంటారు, భైరవులు చాలామంది ఉంటారు, ఒట్టుకులు, భేతాళులు, శివగణాలు మొత్తం అక్కడే ఉంటాయి, భృంగులు, వీళ్ళు మొత్తం. కాబట్టి వాళ్ళది ఆ శ్రీశైలం మానవ మాతృలకు సంబంధం లేదు. ఇటీవల పూర్ణానంద స్వామి వారు కూడా చెప్పింది ఏంటంటే, ఆయన చిన్నతనంలో గుడిలో ఎక్కువ శాతం నీళ్లు ఉండేవి. ఈ నీళ్లు మరి ఇప్పుడు తరిగిపోయినాయి. మరి గుండాలు కూడా చాలా ఉన్నాయి శ్రీశైలంలో. ఆ గుండాలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో తెలియదు. కొన్నిటికి అద్దాలు వేశారు, కొన్ని మూసేశారు. ఆర్కియాలజీ వాళ్ళు కూడా ఏమీ తీయలేదు. దేవాలయంలో వెనక భాగం స్వామివారికి, బ్రహ్మరాంబికాదేవికి మధ్య ఉండే కొన్ని ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని దేవాలయాల్ని ఇప్పుడు మనం చూడలేం. అవి కొన్ని పూర్వీకులు రీసెర్చ్ చేసిన మ్యాప్స్లో ఉన్నాయి. ఆ టెంపుల్ మ్యాప్స్ అవి కూడా సేకరణలోనే ఉన్నాయి, అవి ఎక్కడికి పోలే. ఇది విషయం శ్రీశైలం మీద. అంటే మీరు శ్రీశైలానికి శివగణాలు వస్తూ ఉంటాయి అన్నారు కదా, ఏ సమయాల్లో వాళ్ళు భూమి మీదకి వస్తుంటారు? వాళ్ళు కార్తీక మాసం బిగినింగ్ నుంచి ఉగాది దాకా ఉంటారు. ఇక తర్వాత మళ్ళీ కనబడరు. వాళ్ళని మనం చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే మానవ మాతృలకు కనపడే అంత ఇది లేదు. వాళ్ళ థియరీ ప్రకారం వాళ్ళు ఉంటారు, కానీ ఇతర లోకాల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడో వస్తారు, ఎప్పుడో పోతారు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఉందా? ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళకు ఉందండి. ఎందుకంటే వాటిని ఏ పేరుతో పిలుస్తారు? వాటిని ఏ పేరుతో అయినా ఇప్పుడు పిలవనివ్వండి. భారద్వాజ విమాన శాస్త్రంలో చాలా విచిత్రమైన విమానాల గురించి చెప్పాడు భారద్వాజ మహర్షి. వాటిల్లో లోకాలకు వెళ్ళేవి, ఇతర లోకాలకు వెళ్ళేవి, భూమి మీద తిరిగేవి, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇదే వాళ్ళు దేంట్లో వస్తారు, దేంట్లో పోతారు. నారదుడు ఊరికే తిరుగుతాడు. ఆయన నారద స్వామి, ఆయన యోగ విద్యతోనే తిరుగుతుంటాడు. ముల్లోకాలు 14 భువనాలు. మరి ఆయనలాగా తిరుగుతారా, లేకపోతే
యోగశక్తితో కాకపోతే యంత్రశక్తితో తిరుగుతున్నారా, మంత్రశక్తితో తిరుగుతున్నారా, అది మనకు తెలియదు. ఓకే. మరి పోర్టల్స్ అనే ఉంటాయని అవి భారతదేశంలో ఉంటాయా, లేకపోతే ఈ విశ్వంలో మొత్తం ఉన్నాయా? ఈ పోర్టల్స్ అనేవి ఇంకొక లోకానికి వెళ్ళటానికి పనికొచ్చే స్థితి. భూమి మీద మనుషులు ఇంకో లోకానికి, ఆ లోకం నుంచి మనుషులు భూమి మీదకి ఇట్లా వచ్చేవి పోర్టల్స్ అని ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారు. కానీ ఇవి చాలా రకాలైనవి ఉన్నాయి అని మనకి తెలుసు, పురాణాల్లో కూడా ఉన్నాయి. అయితే వీటి మీద ఎవరు ప్రత్యేకంగా పరిశోధించిందంటూ ఏమీ లేదు. భూమి మీదకి మరి వాళ్ళు వస్తున్నారు అనేదానికి వాళ్ళు చెప్పే ఇవేంటంటే, వాళ్ళ దగ్గర కొన్ని ఫ్రెంచ్ వాళ్ళు కనిపెట్టినవి కానీ, డీకోడ్ చేసినవి కానీ, నాసా వాళ్ళు కనిపెట్టినవి కానీ, డీకోడ్ చేసినవి కానీ, కొన్ని ప్రత్యేకమైన విమానాల్లో వస్తారనేది వాళ్ళ దృష్టి. అయితే వాళ్ళు మనల్ని మన చంద్రుడి మీద ఉండి వాళ్ళు నివాసం ఏర్పరచుకొని వాళ్ళు మనల్ని పరిశోధిస్తున్నారనేది డునాన్ లంకన్ అనే అతను, లంకన్ డునాన్, ఆ రెండిట్లో ఏదో పేరు, అతను చెప్పిన విషయం. దాని గురించి సమాచారం ఉంది. ఈ నాసా వాళ్ళు చెప్పినవి, ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఆర్కైవ్స్ ఎక్స్ ఫైల్స్లో ఉన్నాయి. ఈ ఎక్స్ ఫైల్స్ అనేవి నాసా వాళ్ళ సీక్రెట్ ఫైల్స్. ఈ నాసా వాళ్ళు అపోలో 11 మిషన్ పంపించినప్పటికీ వాళ్ళకి ఎవరు చీఫ్గా ఉన్నారు, వాటి వివరాలు ఏంది, పైన ఏమేమి ఉన్నాయి, అవి ఉంటే ఎలా ఉంటాయి అనేది చెప్పారు వాళ్ళు. ఆ ఫైల్స్ మళ్ళీ గ్రహాంతరవాసుల ఫైల్స్ కొన్ని వాళ్ళ దగ్గర నుంచి చూడటం అయింది ఎక్స్ ఫైల్స్ ద్వారా. అందుట్లో ఈ గ్రహాంతరవాసులు ప్రయాణం చేసే ఒకటి బ్లాక్ నైట్ శాటిలైట్ అనేది ఉంది. దీని వివరాలు పూర్తిగా తెలుసుకొని చెప్పాల్సి వస్తుంది. అలాగే సార్. సార్, మీరు పోర్టల్స్ గురించి మాట్లాడినప్పుడు ఒక చిన్న ప్రశ్న మొదలైంది, అది కూడా అడుగుతాను. ఇప్పుడు భూమి మీదకి వాళ్ళ శివగణాలు వస్తాయని చెప్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు ఏదైనా రాతపూర్వకమైన బొమ్మలు కానీ, లిపి కానీ ఇలాంటివి ఏమైనా శ్రీశైలం ఉన్నాయా? ఉన్నాయి, శ్రీశైలంలో ఉన్నాయి. అవి స్వామివారి దేవస్థానానికి, అమ్మవారి దేవస్థానానికి కలిపి ఆ టెంపుల్ కాంప్లెక్స్కి చాలా దగ్గరగానే ఉన్నాయి. అవి ఫోటోలు కూడా తీయటమైంది. వీటిని ఫోటోలు తీయించి వీటిని బయటపెట్టి ఇవన్నీ చేసిన వాళ్ళు ఈవో రామారావు గారు, పూర్వం శ్రీశైలం ఈవోగా పనిచేసిన రామారావు గారు. తర్వాత శ్రీశైలం మీద పుస్తకాలు 3 శాసనాల మీద రాసిన రామిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన తెలుగు ప్రొఫెసర్ గారు. వీళ్ళు నాకు చెప్తే ఆ ఫోటోలన్నీ నేను సేకరించుకొని ఉంచుకోవడమైంది. ఇవన్నీ రైల్వే గెస్ట్ హౌస్ వెనక పక్క మాత్రమే ఉన్నాయి. వాటి మీద చెక్కినవి మన శిలాశాసనాల్లాగా ఉండవు. అవి కేవలం మొద్దు బండల మీద వాళ్ళ అక్షరాలు ఏవో చెక్కున్నారు. ఆ అక్షరాలు మనకేమీ అర్థమయ్యే స్థితిలో లేదు. అవి ఈజిప్షియన్స్ వాటిల్లోనూ లేవు, బ్రేహ్మీ లిపిలోనూ లేవు. అవి ఆ లిపి ఏందో ఇంతవరకు అర్థం కాలేదు. దాని గురించి బొమ్మలు కూడా ఉన్నాయి అక్కడ, ఫ్లయింగ్ సాసర్ల బొమ్మలు, విమానాల బొమ్మలు, ఇతరత్రా బొమ్మలు, వాటి వివరాలు అన్నీ ఉన్నాయి. కానీ వీటిని ఇప్పటిదాకా కొంతమంది పోగొట్టుకున్నారు. రైల్వే గెస్ట్ హౌస్ వెనక గెస్ట్ హౌస్లు కడుతున్నారు.
ఇవి కూడా పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు 200 గదుల గెస్ట్ హౌస్ దగ్గర కూడా ఇటువంటి రాతలు బయటపడ్డాయి. ఇవి ఎవరు చెక్కారు ఏమిటి అంటే తెలియదు, ఎందుకు చెక్కారు తెలియదు, పరమార్థం ఏమిటి తెలియదు. ఇది వాళ్ళకి సంబంధించిన భైరవులు, భద్రులు, ఒటుకులు, బేతాళులు, గుహ్యకులు వీళ్ళందరికీ సంబంధించిన వివరాలు మనకి తెలియదు. ఎందుకంటే వాళ్ళని మనం చూడలేము, మానవ నేత్రానికి వాళ్ళు అందరూ. ఒకవేళ మానవ నేత్రానికే మనకు అందరూ అంటున్నారు, నేత్రానికి అందాలంటే వాళ్ళని చూడాలంటే ప్రత్యేకమైన మూలికలు శక్తులని ఏమన్నా చాలామంది అంటూ ఉంటారు. శక్తులు అనేవి ఉన్నాయా? మూలికలు అనేవి నిజమేనా? ఉన్నాయని నేను విన్నాను, కానీ అవి ఎక్కువ భాగం మంత్రశాస్త్రాల్లో ఉన్నాయి. ఈ మంత్రశాస్త్రాలు ఇప్పుడు శ్రీహర్ష విక్రమార్కుడు పక్షి భాష మాట్లాడతాడు తెలుసు అనేది ఉంది, కానీ మనకి ఇప్పుడు తెలియదు. శ్రీహర్ష విక్రమార్కుడు ఎప్పుడో 5000 సంవత్సరాలకు పూర్వం వాడు, మరి ఇప్పుడు కాదు కదా. అందుకని మంత్రాలకు ప్రాణశక్తి ఉంటేనే మంత్రం పనిచేస్తుంది, మంత్రానికి ప్రాణశక్తి లేకపోతే మంత్రం పనిచేయదు. అవన్నీ మంత్ర రూపంలో ఉన్నాయి. ఎందుకంటే మెటాఫిజిక్స్ అంత తేలిగ్గా మనకు అర్థమయ్యేది కాదు. మంత్రశాస్త్రం అంతా యోగశాస్త్రము, మంత్రశాస్త్రము ఇవన్నీ మెటాఫిజిక్స్లో ఉంటాయి, అది మనకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే మనిషికి బాహ్యంగా ఎంత ఉంటుందో మనిషి అంతర్గతంగా కూడా అంత ఉంటాడు. మనిషి మనసు మనుషులకు అర్థమయ్యేది కాదు. బుద్ధి మనిషికి బయటికి చెప్తే అర్థమయ్యేది కోపం, క్రోధం, ఆకలి ఇటువంటివే. కానీ ఇవన్నీ మెటాఫిజిక్స్లో వచ్చేటప్పటికి వాటి అర్థాలు వేరుగా ఉంటాయి, వాటి స్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం వాటిని అంత లోపలికి వెళ్ళి అన్వేషించి చేయాలంటే ఒక జీవితం సాలదు అనేది. సరే, ఇప్పటి వరకు శ్రీశైలంలో పోర్టల్స్ ఉన్నాయని అన్నారు మధ్యలో. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఒక శ్రీశైలమే కాదు, భారతదేశంలో అసలు వెళ్ళటానికి ఏదైనా మార్గం ఉందా? మానవ శరీరం ఉపయోగపడుతుందా? అసలు వెళ్ళొచ్చా? ఇలాంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, వీటి గురించి ఏమైనా చెప్తారు? మానవ శరీరంతో పోతే ఆ లోకాల్లో ఏమున్నాయో అవేవో మనకు తెలియదు కదా. మానవ శరీరాలతో ఒకవేళ ఏదన్నా పోర్టల్ ఓపెన్ అయినప్పుడు వెళ్ళిపోతే మనం చెప్పలేం, అది ఇక ఆ మనుషులు తిరిగి వచ్చేది కాదు. అక్కడికి పోయి మనం ఎలా ఉంటాము ఏందనేది మనకు తెలియని విషయం. ఎందుకంటే గ్రహాంతరంగా ఉండే వాసుల్ని కానీ గ్రహాల మధ్య అని వీళ్ళు అంటారు, కానీ లోకాలని హిందూ పురాణాలు చెప్తాయి. వేరే లోకాల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు ఏమిటి అనేది పురాణాల్లో ఉంది. కానీ అక్కడికి వెళ్ళి మనం ఉండాలంటే అది అవుతుందా కాదా అనేది అది తెలియదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకి పురాతనమైన పురాణ విద్యకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం వాళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పే భాష లేదు, వాళ్ళకి అర్థమయ్యే భాష లేదు. వాళ్ళు భౌతిక శాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఏదో చేస్తుంటారు. వాళ్ళు మానసిక శాస్త్రాల మీద పెద్దగా వాళ్ళ రచనలు ఏమీ లేవు. సిగ్మండ్ ఫ్రాయిడ్, జంగ్ ఇట్లాంటి వాళ్ళు తప్పితే. కాబట్టి వాడు మానసిక స్థితుల మీద సాధించేవి చాలా తక్కువ. అయితే గమ్మత్తు ఏంటంటే ఈ సీక్రెట్ సొసైటీస్ ప్రపంచంలో చాలా దిక్కలు ఉన్నాయి. రష్యా మేడం బ్లావెస్కీ, తర్వాత జ్వాల్కుల్ ఇటువంటి వాళ్ళు ఈ సీక్రెట్ సొసైటీస్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఎందుకు ఏమిటి అనేది వాళ్ళు తెలియదు. 6 చేతుల మనుషులు ఉన్నారంటారు, 4 చేతుల మనుషులు ఉన్నారు అని అంటారు. వాళ్ళు లెమూరియన్స్ అని అదని ఇదని ది 7 రేసెస్లో చెప్తారు వాళ్ళు. ఇదంతా మేడం బ్లావెస్కీ సీక్రెట్ డాక్ట్రిన్లో ఉంది. అయితే సీక్రెట్ డాక్ట్రిన్ 3 వాల్యూమ్స్, జ్వాల్కుల్ కాస్మిక్ ఫైర్ ఒక పెద్ద వాల్యూమ్, ఇటువంటివి చాలా ఉన్నాయి. బట్ అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇవన్నీ కాకుండా మామూలుగా ఇంగ్లీష్ అర్థం చేసుకునేవాడికి
అర్థమయ్యే భాషలో రాసింది స్పిరిచువల్ ఆస్ట్రాలజీ బై ఈకే ఎక్రాల కృష్ణమాచార్య. ఆయన రాశారు. కానీ అది కూడా ఇప్పుడు మనుషులకి అందే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే అంత విద్య ఇప్పుడు ఉందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు 500 సంవత్సరాల పరిపాలనలో, అంతకుముందు ఇస్లాం పరిపాలించిన అది లేదు. కాబట్టి ఇదంతా అదొక విచిత్రమైన సమస్య. ఇది ప్రస్తుతం ఏంటంటే ఇలా నడుస్తుంది. అయితే వాళ్ళ వస్తున్నారు పోతున్నారు, వాళ్ళు మనకు కనబడరు కాబట్టి లేరనుకోవటం మంది తప్పు. ఉన్నంతకాలం తెలుసుకోవాలనే ఉంటే అది తెలుసుకోవటం, లేదంటే మాకు అసలు ఏమీ తెలియదని మానుకోవటం. అంతేగాని అసలు లేదు అంటాం కాదు. మన కంటికి కనపడినంత మాత్రాన మనకు ఇంకో ప్రపంచం ఉందా లేదా అంటే లేదనుకుంటే అది వస్తుంది. ఉంది. ఏది కంటికే కనిపించని ధాతువులతో మనం ప్రభావితం అవుతున్నాం. గాలి మనకు కనపడదు, ప్రభావితం అవుతున్నాం. సూర్యరశ్మి కనపడుతుంది, ఎలా మన మీద కాసిన ఎండతో కనపడుతుంది. ఇటువంటివి హిందూ సైన్సెస్లో చాలా ఉన్నాయి. ఈ హిందూ సైన్సెస్ అసలు సైన్సెస్ కాదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ప్రజెంట్ డే ఇప్పుడిప్పుడే రీసెర్చ్ జరుగుతుంది హిందూ సైన్సెస్ మీద. హిందూ సైన్సెస్ అనేదేం కాదు, ప్రపంచం మొత్తం ఒకానొక నాడు, అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకంటే ఐగుప్తులు అంటే ఈజిప్షియన్స్, వాళ్ళతో పాటు మయన్స్, అది మ్యాసో అమెరికన్ నాగరికత. ఈ నాగరికత ఇప్పటికీ శిథిలమైంది. మనం ఎలాగ పాకులాడుతున్నామో వాళ్ళు అలాగే పాకులాడుతున్నారు. ఈజిప్షియన్స్ కూడా అలాగే పాకులాడుతున్నారు సైన్సెస్ కోసం. ఎందుకంటే ఈ మూడిట్లో ఉన్నాయి. నక్షత్ర మండలాలని ఉపయోగించుకొని నక్షత్ర మండలాలకు అనుకూలంగా దేవాలయాలు, పిరమిడ్స్ ఇవన్నీ కట్టే టెక్నాలజీ పూర్వీకుల దగ్గరే ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. ఇదేంటంటే సుస్పష్టం. వెళ్ళి ఎర్రిమొహాలు వేసుకొని తిరిగి వచ్చేవాళ్ళే కానీ వాటి గురించి వివరంగా చెప్పగల వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే ఎంత పొడవు ఉంది, ఎంత ఎత్తు ఉంది, దానిలో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి, ఇవే చెప్తారు. అలాగే సార్, ఇంకొక మాట చెప్పండి. మీరు మాటలు అన్నారు, వాళ్ళని మనం చూడొచ్చు అని అంటే శివుని కూడా మనం చూడొచ్చా? ఒకవేళ చూడొచ్చు అనే ప్రశ్న. అంటే చూడొచ్చు, కానీ ఇప్పుడు దేవతలు ఒక భాగంగా మనం చెప్పుకుంటే వాళ్ళంతా కాంతి రూపంలోనే కనపడతారు. ఈ కాంతి రూపంలో కనపడే వాటిని నక్షత్ర మండలాలు కూడా కాంతి రూపంలోనే ఉంటాయి. కాబట్టి అది మనకి తెలిసినంత ప్రకారం ఈ మధ్య చూస్తే ఒక చిన్న మ్యాప్ ఒకటి బయటపడింది, సెలెస్టియల్ మ్యాప్. అంటే నక్షత్ర మండలాలు, రాసులు, వీటికి సంబంధించి వాటిల్లో ఒక చిన్న విషయం. ఎప్సిలాన్ బూటెస్ అనేది ఒక నక్షత్ర మండలం. ఈ ఎప్సిలాన్ బూటెస్ అంటే ఏమిటి అని వెతికితే ఇది శివభూతేశ మండలం అని హిందువులు పిలుస్తారు. హిందూ ఆస్ట్రానమీలో ఉంది. ఈ హిందూ ఆస్ట్రానమీ అనేది పుస్తకం ఎవరు రాశారు అంటే కాళీనాథ్ ముఖర్జీ గారు రాశారు. అది 1908లో ప్రింట్ అయింది. దాంట్లో ఆయన ఇది శివభూతేశ మండలం, దీన్ని ఎప్సిలాన్ బూటెస్ అని పిలుస్తారు అని అన్నారు. ఈ ఎప్సిలాన్ బూటెస్ని మనం తీసుకుంటే ఎప్సిలాన్ బూటెస్లో మనకి నక్షత్ర మండలంలో ఉండే నక్షత్రాలను డీకోడ్ చేసుకుంటే
ఉమామహేశ్వరం తూర్పున పడమర సిద్ధవటం, ఉత్తరాన బాలా త్రిపుర సుందరి దేవాలయం త్రిపురాంతకం, అటు పడమర దక్షిణాన ఆలంపురం జోగులాంబ. ఈ దేవాలయాలు మధ్యలో ఇంకొక చిన్న కనెక్షన్ ఉండే నవనారసింహుల దేవాలయం అవహోగడం. వీటికి మొత్తానికి ఒక లింక్ అయితే ఉంది. ఆ మ్యాప్స్ అవి సరి చూసుకున్నాము, అవి కరెక్ట్గా వచ్చినాయి. అంతవరకు అయితే ఆకాశంలో రేపు మళ్ళీ శివరాత్రికి ముందు ఇవి కార్తీక మాసం వెళ్ళిన దగ్గర నుంచి ఇవి కనపడతా ఉంటాయి. కార్తీక మాసంలో కూడా శివభూతేశ మండలం మనకి శ్రీశైలం ఎట్లా అయితే ఈశాన్యంలో ఉందో, ఈ శివభూతేశ మండలం కూడా ఈశాన్యంలోనే ఉంది అంతరిక్షంలో. ఈ శివభూతేశ మండలం ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది కాబట్టి మనం కళ్ళతో చూడవచ్చు ఈ నక్షత్ర మండలాన్ని. సార్ ఇంకొక ప్రశ్న, అడుగు నాగార్జున. శ్రీశైలం గురించి మొదట ఎవరు చెప్పారు శ్రీశైలం భూమి మీద ఉందని? శ్రీశైలం గురించి భూమి మీద ఉందని ఎవరు చెప్పారు అనేది అయితే వివరంగా లేదు, కానీ శ్రీశైలం గురించి పుస్తకాల్లో వివరించిన దాన్ని బట్టి ఆనందకందం అనేది మందాన భైరవుడు అని ఆయన రాశాడు. ఈ ఆనందకందంలో శ్రీశైల ఖండం అనేది ఒకటి ఉంది ఆనందకందంలో. అలాగే ఈ భైరవులు అంటే మరి ఏ భైరవుడు అంటే మందాన భైరవుడు అని వాళ్ళు చెప్తారు. తర్వాత నిత్యనాథ సిద్ధుడు అంటే ఇతనికి పార్వతీపుత్ర అనే బిరుదు ఒకటి ఉంది. అతను కూడా రసరత్నాకరంలో శ్రీశైల ఖండం గురించి చెప్పాడు. అతనికి శ్రీశైలం మీద ప్రేమ ఉంది. అట్లాగే సిద్ధనాగార్జునుడు, అతనికి శ్రీశైలం గురించి తెలుసు. కానీ సిద్ధనాగార్జునుడు శాతవాహనుల కాలంలో ఉన్నాడు అనేది ఒక ఆలోచన మాత్రమే. సిద్ధనాగార్జునుడు ఎప్పటివాడు ఏందనేది, ఈ సిద్ధనాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు హోళీయకుడు అనే పేరు మీద పోయిన అశ్వఘోషుడా, లేదా మాధ్యమిక శూన్యవాద సిద్ధాంతకర్త నాగార్జునుడా కాదా అనేది ఇవన్నీ తెలియదు. బట్ నిత్యనాథ సిద్ధుడు ఎప్పటివాడు అనేది ఎవరికి తెలియదు. మందాన భైరవుడు ఎప్పటివాడు అనేది ఎవరికి తెలియదు. నిత్యనాథ సిద్ధుడు రాసిన శ్రీశైల ఖండంలో శ్రీశైలం ఎలా ఉంటుంది, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా ఉన్నాయి, బ్రహ్మగిరి ఏంది, విష్ణుగిరి ఏంది, అక్కడేంది, కదిలీవనం ఏంది, తర్వాత ఇంకా ఉన్నాయి అక్కడ మల్లెల తీర్థం, ఇటువంటి వాటి గురించి ఆయన రాశాడు. ఈయన అదే ప్రకటించాడు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఆయన రాసిన దానికి ఈయన రాసిన దానికి స్వల్పంగా తేడా ఉందే కానీ పూర్తిగా ఇద్దరు రాసింది ఒకటే. వాటిల్లో వాళ్ళు చెప్పినవి ఏంటంటే ఫలానా కదిలీవనంలో ఫలానా దిక్కకపోతే ఫలానా దేవతలు ఉంటారు వాళ్ళు అంటే, మరి ఈరోజు వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనకైతే తెలియదు. అంటే వాళ్ళు చెప్పారు, దాని దగ్గర మంత్రాలు ఉన్నాయి, మరి సాధన చేసుకునేవాడికి ఏమైనా సిద్ధిస్తుందేమో. కానీ ఈ రోజుల్లో అక్కడికి పోవడానికి కుదిరే వ్యవహారం కాదు. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోరు. మహాశివరాత్రి రోజు, ఉగాది రోజు పంపిస్తున్నారని నేను విన్నా. ఎందుకంటే మా ఫ్రెండ్ మదన్ గుప్తా వెళ్ళొచ్చాడు భార్యను తీసుకొని, కదిలీవనం పోయి వచ్చాడు, వేరే సలేశ్వరం పోయి వచ్చాడు, అతను శ్రీశైలం మొత్తం తిరిగాడు. శిఖరేశ్వరం దిగవన కొన్ని పాడుబడిపోయిన, శిఖరేశ్వరానికి దిగువన కొన్ని పాడుబడిపోయిన కోటలు అవి ఉన్నాయని కొంతమంది చెప్పారు. అయితే శ్రీశైలానికి
కరెక్ట్గా తూర్పు సింహద్వారానికి 90 డిగ్రీస్ యాంగిల్లో కృష్ణానది మీదుగా సారిస్తే బోయలకోట అనేది ఒకటి ఉన్నట్టు అక్కడ శ్రీశైలంలో ఉండే లోకల్ పీపుల్ వాళ్ళు పరిచయస్తులే నాకు, వాళ్ళు చెప్పారు ఆ బోయలకోట ఉందని, అక్కడ విపరీతంగా తేనెటీగలు ఉంటాయని, పెద్దవి చిన్నవి కాదు, లోపలేవో గంటలు ఉంటాయని, ఇవన్నీ చెప్పుకొచ్చారు. కాబట్టి శ్రీశైలం ఎప్పుడు ఉంది అనేది తెలియదు, దాని గురించి వివరణ ఉన్నది మాత్రమే ఆనందగంధంలో ఉంది, అట్లాగే రసరత్నాకరంలో ఉంది. అలాగే సార్ ఇంకొకటి ఆనందకందం అన్నారు, దానిలో ఒకసారి మీరు 2-3 పేజీల్లో ఉన్న ఇంట్రడక్షన్లో కొన్ని చెప్పారు. భస్మాలు ఉంటాయని, నవపాషాణాలకు సంబంధించి, మూలికలకు సంబంధించి, కదిలే చెట్లు, నడిచే చెట్లు, పెద్దవి మానవ వృక్షాలు, చింత చిగురులతో చేసే విద్యలు, అలాగే గణపతి పలికేయి, ఈ విశ్వంలో నుంచి అక్కడే కూర్చొని మిగతా విశ్వంలో కూడా చూసే అంత శక్తి ఇచ్చే ఒక శ్రీశైలం ఉన్నాయని అంటారు. ఇలాంటివి అన్ని చోట్ల ఉన్నాయి, ఒక శ్రీశైలంలోనే ఉన్నాయా? శ్రీశైలంలోనే ఉన్నాయనేది ప్రతీతి, కానీ కొన్ని విద్యలు దక్షిణ దేశానికి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే పళని సుబ్రహ్మణ్య స్వామి అటు కూడా ఈ విచిత్రమైన నవపాషాణాలతో లింగాలు తయారు చేసేది. సుబ్రహ్మణ్య స్వామి పళని స్వామివారి విగ్రహమే అది నవపాషాణాలు. ఇప్పుడు తొడిగేసి ఉంటుంది. ఎప్పుడో రాజా అన్నాదరే గారు ఈ పూజారుల మీద గట్టిగా కోప్పడి అదేవో గిల్లుతున్నారని ఆయన తొడిగేపించాడని ప్రసిద్ధి. ఏదో ఒకరోజు మాత్రమే ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు. ఆ అభిషేకం ఆవు పాలతో చేస్తారు కాబట్టి ఆ పాలు తాగిన వాళ్ళకి కుష్టు వ్యాధులతో సహా మొత్తం 18 అంటే 18 కుష్టులు పోతాయి అనేది ప్రసిద్ధి. చాలా విచిత్రమైన జబ్బులు కూడా తగ్గుతాయి అనేది కూడా ప్రసిద్ధి. అట్లాగే వైదేశ్వరన్ కోయల్, ఇటువంటివి చాలా ఉన్నాయి. అంటే అగస్త్య మహర్షి గారు ఆయన స్వామి ఎక్కువ అటే వెళ్ళిపోయారు. ఆయన తమిళ ప్రాంతంలోనే ఆయన ఎక్కువగా అగస్త్య సిద్ధర్, ఆయన గురించి పుస్తకాలన్నీ కూడా ఎక్కువ తమిళంలోనే ఉన్నాయి. ఎందుకంటే అగస్త్యుడు అంత పెద్ద విద్యాపరుడు, మరి ఆయన అక్కడ కూడా ఆగలేదు, మరి ఇంకా పైకి ఆ కాంబోడియా, లావోసు, ఇంకా వియత్నాం, ఆ పైకి ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన అనేది ప్రతీతి. దాని పూర్తి విషయాలు అయితే అంతవరకు చరిత్ర నేను చదవలే, ఇంతవరకే నాకు తెలిసింది. ఉత్తర భారతదేశంలో మాత్రం అంటే ఆంధ్రప్రదేశ్లో లేవు, కానీ వీటికి సంబంధించిన కొన్ని ఉత్తర భారతదేశంలో పంజాబ్, రాజస్థాన్ ఆ ప్రాంతంలో ఉన్నాయి. మళ్ళీ ఒడిస్సా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఒడిస్సాలో యోగిని దేవతలు 64 యోగిని దేవతల గుళ్ళు కూడా ఉన్నాయి. అలాగే మళ్ళీ మనకి దశమహావిద్యల గుళ్ళు కావాలంటే అక్కడికి వెళ్ళాలి మనం. గువాహటి అదే ప్రాగ్జ్యోతిష్పురం, ఈయన నరకాసురుడి క్యాపిటల్ సిటీ. అందుకని అదంతా యక్షరాక్షసులది కాబట్టి ఇప్పటికీ వాళ్ళ కల్చర్లోనే వాళ్ళు ఉన్నారు. టూరిస్టులు కూడా ఇప్పటికీ అంటే స్టిల్ టుడే ఉత్తర భారతదేశం పోయే ప్రతి టూరిస్టు అటు పోడు. ఉత్తర భారతదేశం వాళ్ళు ఉత్తర కాశీ నుంచి ఇక్కడిక్కడే తిరిగి మళ్ళీ వెనక్కి వస్తారు. ఈశాన్య భారతానికి పోయేది పెద్దగా మనకు కనపడదు సంస్కృతి. అంటే ఏ ప్రాంతం వాళ్ళు కూడా అటు పోవడానికి ఇష్టపడరు. దానికి గల కారణాలు ఏవో తెలియదు, కానీ బహు సుందరమైన ప్రాంతం ఈశాన్య ప్రాంతం. చాలా విచిత్రమైన ప్రాంతం కూడా అది, అంతవరకు తెలుసు. అందుకని శ్రీశైలం అయితే కేదారం పోయేవాళ్ళు కొంతమంది ఏదో పంచకేదారాలు అంటారు, కానీ ఇట్లా శ్రీశైలానికి ఉండే విశిష్టమైన ఈ నక్షత్ర మండలం ఇక ఇక్కడ ఒక
సౌత్ అమెరికా కల్చర్లో కొంత దిక్కలు ఉంది. ఆ మయన్స్ అంటే మయాసులు వాళ్ళే ఈ మైసవ కట్టిన మయలు వాళ్ళు. తర్వాత ఆ, ఈ ఐగుప్తుల దగ్గర ఉంది ఈజిప్షియన్స్ దగ్గర గరుత్మంతుడి బొమ్మలు, వినాయకుడి బొమ్మలు అవన్నీ మయన్స్ దగ్గర ఉన్నాయి. హనుమంతుడి బొమ్మలు అవి. ఎందుకంటే ఈ ఎపిక్స్ పురాణాల్లో ఎక్కువగా మనకి రామాయణంలో సుగ్రీవుడు ఇచ్చే మ్యాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది శ్రీలంక, ఇది సింహళ ద్వీపం అని చెప్తారు. అది రావణాసురుడి లంక అయితే కాదు, అంతవరకు వీళ్ళు ఏదో చెప్తుంటారు. కానీ అది రావణుడి లంక కాదనేది పెద్ద వాదన ఉంది. ఆ వాదన మనకు తెలియదు. ఎందుకంటే లంక ఒకప్పుడు మెరిడియన్, ఇప్పుడు ఉజ్జయిని మెరిడియన్ లాగా కాలమానాన్ని కొలిచే పద్ధతుల్లో ఉండేది లంక ఒకప్పుడు. ఇప్పుడైతే ఈ లంక శ్రీలంక కాదు, ఆ లంక ఎక్కడుందో ఏందో తెలియదు. ఇది ఒక విచిత్రమైన వాదన. ఎందుకంటే సుగ్రీవుడు చెప్పిన గ్రాఫ్స్ను బట్టి, ఆయన చెప్పిన మ్యాప్స్ను బట్టి కొన్ని బయటపడుతున్నాయి. కానీ వాళ్ళు ఇప్పటి మన భాష కాదు, మన సంస్కృతి కాదు. అంటే వాళ్ళు ఏం మాట్లాడారో మనకు తెలియదు. ఇప్పుడు ఏది ఏమైనా లాంగ్వేజెస్ చాలా మారిపోయినాయి కాబట్టి మనకు అంత తొందరగా అర్థం కాదు. ఇక్కడ మనకు భారతదేశంలోనే ఫొనెటికల్ లాంగ్వేజెస్ చాలా విచిత్రంగా ఉంటాయి. మనం యమున అంటాం, వాళ్ళు జమున అంటారు బెంగాలీసు. మనం వీళ్ళు యాహోవా అంటారు, వాళ్ళు జాహోవా అంటారు ఇజ్రాయలీస్. ఇక్కడ యాకి జాకి ఫొనెటికల్. చక్రవర్తి అంటాం, వాళ్ళు చక్రవర్తి అంటారు, ఇది ఫొనెటికలే. కాబట్టి ఈ ఫొనెటికల్, ఈ శబ్ద స్వరాలు, వీటి మార్పు ఇవన్నీ ఎందుకంటే మంత్రశాస్త్రంలో కూడా నేను కొన్ని గమనించాను. అవి సిద్ధించాలి అనేది దానికోసం కాదు, కానీ ఈ ఫొనెటికల్ చాలా వర్తి భర్తీ ఇవి చాలా ఉన్నాయి. అక్కడ కూడా భువనేశ్వరి అంటారు వాళ్ళు, భువనేశ్వరి అంటాం మనం. ఇట్లాంటివి అని ఫొనెటికల్స్. ఓకే సార్. ఓకే.